నమస్తే, నేను సిరి. గురువారం రోజున ఏపీలో అయితే ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది. అయితే అందులో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఆ కీలక నిర్ణయాలు ఏంటి, వాటి ఫలితాలు ఎలా ఉండబోతాయి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తుంటే గురువారం రోజు ఏదైతే ఏపీలో కేబినెట్ మీటింగ్ జరిగిందో అక్కడ సమావేశంలో అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి ఫలితాలు కూడా బాగుండబోతున్నాయి. అంటే ఇప్పటివరకు జరిగే తీరుగా వాటిని పెట్టారన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, అట్లాగే మంత్రులు మాట్లాడిన విధానం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, జరగాల్సినటువంటి అభివృద్ధి, నిధులు, చేయవలసిన పనులు, మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చాలి అంటే ఏం జరగాలి, ఇప్పటి వరకు మనం చేస్తున్నది ఏంటి, మనం ఇచ్చిన హామీలు ఏంటి, దీని మీద కూడా చర్చ జరిగింది. దానికి సంబంధించినటువంటి 3 ముఖ్య అంశాలు చెప్తాను. మిగిలిన అందరూ చాలామంది చెప్పుంటారు. 3 ముఖ్య విషయాలు చెప్తాను నేను. ఒకటి, రైతుకి భరోసా. రైతు భరోసా అంటే రైతులకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పని వాగ్దానం చేయడం కూడా జరిగింది. సాగు చేసే ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ ఎన్నికల హామీ అది, ఉమ్మడి హామీ కూడా అది. దానికి ఇప్పుడు ఏంటంటే గతంలో 6,000 ఇచ్చేది కేంద్రం, అంటే ప్రధానమంత్రి గారి తరపు నుంచి. ఇప్పుడు వాళ్ళు 10,000 రూపాయలు పెంచారు దాన్ని. అంటే మిగిలిన 10,000తో కలిపి వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇద్దామని చెప్పని నిన్న మంత్రివర్గంలో తీర్మానం చేయడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఈ పంటకి అందల రైతులకి, కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఎందే విధంగా తీసుకురావాలని చెప్పని వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు. తర్వాత అమ్మఒడి, తల్లికి వందనం. గతంలో అతను అమ్మఒడి అని పెట్టాడు, ఇప్పుడు తల్లికి వందనం అని పెట్టారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికి ఒక్కొక్క పిల్లవాడు కావచ్చు, పిల్ల కావచ్చు, 15,000 రూపాయలు ఇవ్వటం. ఇది రేపు రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఇద్దామని చెప్పి తీర్మానం చేసుకున్న జరిగింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా వాళ్ళు రూపకల్పన చేయమని చెప్పని వాళ్ళకి ఆదేశించడం కూడా జరిగింది. ఆ తర్వాత నదుల అనుసంధానం, అది చాలా గొప్పమైనటువంటి నిర్ణయం. నిస్సందేహంగా చెప్తున్నాను, చాలా గొప్ప నిర్ణయం. నదుల అనుసంధానానికి మొట్టమొదట తొలిసారిగా బీజం వేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. దాన్ని విజయవంతం కూడా చేసి మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. ఇప్పుడు ఆయన ప్రణాళిక ప్రకారం, ఆయన రూపకల్పన చేసిన దాని ప్రకారం, ఆయన ఆలోచన విధానం ప్రకారం నదుల అనుసంధానం కనుక చేస్తే అది మామూలుగా 70,000 నుంచి 81,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఆయన సూచించడం కూడా జరిగింది. ఇది భారం, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంత భారాన్ని మోసే పరిస్థితులు లేదు. కాబట్టి కేంద్రానికి కూడా నివేదిక ఇచ్చారని, దీని ఉపయోగాలు చూసుకున్న తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి గారు, ప్రధానమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు అని చెప్పని ఆయన తెలియజేయడం కూడా జరిగింది. నిజంగా ఇదంటూ జరిగితే, అంటే మనకు సంబంధించినంత వరకు 3,000 టీఎంసీల నీరు సముద్ర పాలవుతుంది. మామూలుగా అది వరదల రావచ్చు, వర్షాల వల్ల రావచ్చు, 3,000 టీఎంసీల నీరు వస్తూ ఉంది మనకి ఆంధ్ర రాష్ట్రానికి. ఇది పైన అడ్డుకట్టలుండా వాళ్ళు వినియోగించుకోవడానికి ఉపయోగం లేనివి, వరదలు ఉధృతంగా వస్తే వదిలేసే నీరు ఇన్ని వేల టీఎంసీల నీరు ఉంది. దాంట్లో 300 టీఎంసీల నీరు కనుక మనం ఒడిసిపట్టి ప్రజలకు అందజేయగలిగితే అద్భుతాలు సృష్టిస్తారు. ముఖ్యంగా రాయలసీమను దృష్టిలో పెట్టుకొని, ఉత్తరాంధ్రలో కొంత ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే ప్రకాశం జిల్లాను దృష్టిలో పెట్టుకొని, కరువు ప్రాంతాలు కాబట్టి ఇవి, రాయలసీమని హార్టీ అగ్రికల్చర్ క్లబ్ హబ్గా మార్చాలని చెప్పని ఆయన ఒక నిర్ణయానికి రావడం కూడా జరిగింది. అంటే దీనికి సంబంధించి మొన్న ఒకటి చేశారు కదా, తెలుగు తల్లికి జలహారతి, దానికి సంబంధించి మరి ఇవన్నీ కూడా ఆయన ఒక మష్కలంలో మెదిలినటువంటి ఆంధ్ర రాష్ట్రం పురోగమనానికి 2047 ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండాలి, ఇది ఆయన అనుకున్నవన్నీ జరిగితే ఇది ఆంధ్ర రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశానికి కూడా ఉపయోగం. మిగిలిన వాళ్ళు కూడా దీన్ని అనుసరిస్తూ ఉంటారు. దానివల్ల చాలా మేలు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాల వల్ల నీరు సమృద్ధిగా అందుబాటులో రావట్లేదు అందరికీ. అకాలమైన వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు వస్తున్నాయో కూడా తెలియని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాబట్టి భూమి మీద సమతుల్యం పాటించాలన్నా కూడా, పర్యావరణాన్ని ముప్పు లేకుండా చేసుకోవాలన్నా కూడా అడవులను పెంచాలి, అలాగే వ్యవసాయం అభివృద్ధి కూడా సాగాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు కూడా నీరు అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. పరిశ్రమలకి ఉండాలి అంటే వాళ్ళకి రహదారులు కావాలి, విద్యుత్ కావాలి, సత్వరం అనుమతులు కావాలి, అలాగే నీరు కావాలి.
అవన్నీ కూడా ఇవ్వటానికి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి చెప్పేదానికంటే కూడా చేసి చూపిస్తే పరిశ్రమలు ఇంకా ఎక్కువ వస్తాయి. పారిశ్రామికవేత్తలను దీంట్లో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నారు, ప్రజల్ని భాగస్వామ్యం చేయాలనుకుంటున్నారు, కేంద్రాన్ని కూడా భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. అంటే ఇలాంటివన్నీ కొత్త ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్స్ అవును సార్, తిరుపతికి సంబంధించింది 50 పడకలది, దాన్ని 100 పడకలు చేయాలని చెప్పి తలంపుతోటి ముందుకెళ్తా ఉన్నారు. ఇట్లా ఇప్పుడు పత్తిపాడు దగ్గర ఒకటి. అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని ఈరోజు ఒప్పించి కేంద్రం ద్వారా కొన్ని నిధులు సాధించుకొని వస్తూ ఉన్నారు. కొన్ని పరిశ్రమలకి చేయూత జరుగుతూనే ఉంది. అమరావతికి చూసాం మనం. అమరావతి పనులు ఇప్పుడు వేగవంతం కాబోతున్నాయి. అమరావతిలో పనులు వాడి అంచనాల ప్రకారం 40,000 కోట్ల రూపాయలు అంచనాలు వేసుకోవడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు రుణం రూపేణా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్ రూపేణా కావచ్చు, 30,000 కోట్ల రూపాయలు పైసలు రావడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎంతో వేగవంతంగా పూర్తయిపోతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి కేంద్ర సంస్థలు 125 కనుక ఇక్కడ పని ప్రారంభిస్తే ఎంతమందికి ఉద్యోగ కల్పన జరిగిద్ది, ఎంతమందికి మేలు జరిగిద్ది, రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే ఈ జలహారతికి సంబంధించి ఆయన అనుకున్నట్టు పూర్తి చేస్తే ఎంతో ఆదాయం రాష్ట్రానికి సమకూరుతుంది, తక్కువ ధరకి విద్యుత్ కూడా ప్రజలకు అందుతుంది. కాబట్టి ఆ ఇబ్బంది కూడా ఉండదు. దాంతోపాటు ఆయన సోలార్ మీద ఎట్లా ఉత్పత్తి చేయాలి, దాన్ని రైతులకి భాగస్వాములు ఎలా చేయాలి, వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి దాన్ని ఎలా ప్రోత్సహించాలి, మిగులు విద్యుత్ ఎలా నిక్కి తీసుకోవాలి, ఈ ప్రణాళిక కూడా రచిస్తూనే ఉన్నారు ఆయన. అంటే ఇప్పటికే చూస్తూ ఉంటే మనకి గతంలో రైతులు, ముఖ్యంగా రైతులు వరి ధాన్యం ఎక్కువ పండిస్తూ ఉంటారు. కృష్ణాపరి, గోదావరి కాడి మొదలు పెట్టుకుంటే ఎక్కువ పండిస్తూ ఉంటారు, నెల్లూరు దాకా. మరి వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర లేకపోయినా, లేదంటే వర్షాలకి ధాన్యం తడిసినా ఆ ధాన్యాన్ని కొంటూ 1750 రూపాయలకు కొంటూ 1725 రూపాయలు మొట్టమొదటి 24 గంటల లోపు కొంతమంది రైతులకి, 48 గంటల లోపు మిగిలిన రైతులందరికీ అందజేస్తూ ఉన్నారు. ఇది గతంలో ఎప్పుడు 5 సంవత్సరాల్లో వాళ్ళు దీన్ని అమలు చేయలే. 6 నెలలు పడుతుంది, 8 నెలలు పడుతుంది, 9 నెలలు పడుతుంది, కోతలు అన్నారు, చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా ప్రభుత్వమే మార్కెట్ ధర 1400, 1450 రూపాయలు ఉంటే 1750 రూపాయలు కొంటుంది. అంటే గమనించుకోవాలి రైతుల్ని ఏ విధంగా ఆదుకుంటుంది. ఇది రైతు ప్రభుత్వం అని చెప్పకనే చెబుతానే ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పినవి కూడా ఇంకా చెప్పుకోలేకపోతున్నారు, చేసినవి కూడా చెప్పుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా ప్రజల మధ్యకి ఏదైనా తీసుకెళ్తే ఈ జలహారతికి సంబంధించి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఎందుకంటే ఇది పెన్నా నదికి ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే చాలా వరకు రాయలసీమలో కరువు ప్రాంతం అని ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈసారి మీరు అన్నట్టు అంటే బాబు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది కనుక కరెక్ట్గా వేలో వెళ్తే మాత్రం ఈ కరువు ప్రాంతం అనేది ఉండకుండా ఉంటుంది. ఎవరైతే చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఏదైతే ఉందో వాటన్నిటికీ స్వస్తి చెప్పినట్టు ఉంటుంది. మరి ఇది ఎంత టైం పట్టుద్ది సార్ ఇదంతా అవ్వడానికి? 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఆయన కోరిక. చూడాలి ఎంత వేగవంతంగా చేయగలుగుతారో, నిధులు ఏ విధంగా సమకూర్చగలుగుతారో చూడాలి. ఆయన తలుచుకుంటే ఏం ఆగవు, నిధులు తీసుకురాగలరు. అలాగే సహకరించే వాళ్ళు కూడా ఈరోజు దేశ విదేశాల్లో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేస్తా అంటే ముందుకు చేస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే మన బుడమేరు వరదకు విజయవాడ అతలాకుతలం అయిపోయినప్పుడు 500 కోట్ల రూపాయల పైచిలకు ప్రజలు వచ్చేసి విరాళాలు ఇచ్చారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తానే ఉంటే దేశ విదేశాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.